నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే తాటి తేగలండి. ఇవి సీజనల్గా వస్తూ ఉంటాయి. ఇవి పల్లెటూరులో ఎక్కువ దొరికేవి, ఇప్పుడు అక్కడ దొరకట్లేదండి. సిటీలో కాస్త ఖరీదు ఎక్కువ ఉన్న సిటీలో బాగా వస్తున్నాయి. ఇవి చాలా పోషకాలు ఉంటాయండి ఇది తీసుకోవటం వల్ల. నిలువ నీడని తాటి చెట్టు వల్ల నిలువెత్తు ఉపయోగాలు ఉంటాయండి. సమ్మర్లో దీంట్లో తాటి ముంజలు తింటాము, అవి ఒంటికి చలవ చేస్తాయి కదండి. అలాగే సమ్మర్ అవ్వగానే తాటిపళ్ళు వస్తాయి. ఆ తాటిపళ్ళతో వేడి తాటి రొట్టె తాటి గారెలు వేసుకు తింటామండి. అవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఆ తాటిపళ్ళు వాడిన తర్వాత మనం ఆ టెంకలు ఉంటాయి కదా, ఆ టెంకలు తాటి పాత్రగా వేస్తారండి. దాని నుండి తాటి మొలకలు, ఈ తాటి తేగలు. దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుందండి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకోవడం మంచిది. అలాగే కాన్స్టిపేషన్ వాళ్ళు, పైల్స్ వస్తూ ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. సీజనల్గా వచ్చే తాటి తేగలు మనకి వీడియోగా దొరకవు కదండి. వీటిని డ్రై చేసి పౌడర్గా చేసి స్టోర్ చేసుకోవచ్చు. అయితే వీటిని స్టోర్ చేసిన తర్వాత మనం బెల్లం వేసి లడ్డూలుగా కూడా చేసుకోవచ్చండి. ఇవి తాటి తేగలు తినడం కూడా ఒక కళేనండి. ఆ తాటి తేగ మధ్యలో చందమామ ఉంటుంది, అది తీసేసేయాలి. అది తింటే చదువురాదనే వాళ్ళు చిన్నప్పుడు అది తినకూడదండి, పడేసేయాలి. అయితే ఇది పీచులా ఇట్లా నవలుతుంటే పళ్ళలు ఇరుక్కుపోయి తినాలనిపించదు. అలా కాకుండా దీన్ని మనం మధ్యలోకి తీసి ఆ పీచు అంతా తీసేస్తే చాలా బాగుంటుందండి. ఇది కొంతమంది కాలుస్తారు, కొంతమంది ఉడకబెడతారండి. దేని టేస్ట్ దాందే. ఎలా తిన్నా సరే ఇది మంచి పోషకాలతో ఉన్న ఈ తేగలు సీజన్ అయిపోతుందండి, మీరు మిస్ అవ్వకండి. ఒక విషయం అండి, తేగలు తిన్న తర్వాత యూరిన్ పాస్ చేస్తే యూరిన్ తేగల వాసన వచ్చినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అది చూసి భయపడడం అవసరం లేదండి, అది జనరల్గా అట్లానే ఉంటూ ఉంటుంది. అది చూసి కొంతమంది భయపడతారని చెప్పి చెప్తున్నాను. ఇంకా తేగల సీజన్ కూడా అయిపోతుందండి, మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మిస్ అవ్వకుండా తేగలు తీసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి. తేగలే కదని చెప్పి చిన్న చూపు చూడొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.